గోపాల్ గారు నమస్తే. నమస్తే సార్. ఇంతకుముందు 2 వీడియోస్లో మీరు మన యొక్క చక్రాల గురించి చెప్పారు. చాలా బాగా వచ్చింది. మన వ్యూయర్స్ స్పందన కూడా చాలా బాగుంది. నాడుల గురించి చెప్పండి ఈ వీడియోలో. సార్ యాక్చువల్గా మనము చక్రాలు అనేవి ఎనర్జీ పాయింట్స్ అనుకున్నాం కదా సార్. సో నాడులు అనేవి ఏంటంటే మనకి క్యారియర్స్, అంటే రక్తనాళాలు ఇప్పుడు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ శక్తిని మనం నాడుల దగ్గరికి చేర్చాలంటే, సో ఇక్కడ నాడు ఉంది, ఇక్కడ నాడు ఉంది, ఇట్లా ఉన్నాయి కదా, వాటిని తీసుకువెళ్ళటం కోసం అని చెప్పని నాడులు ఉంటాయి. అందులో యాక్చువల్గా అయితే మనకి 14,000 నాడులు అంటారు. సో అందులో మనకు కావాల్సింది 3 నాడులు అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఇలా, పింగళ, సుషుమ్న. ఈ 3 నాడులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 నాడులు యాక్చువల్గా స్పైనల్ కార్డుకి చుట్టుపక్కల ఉంటాయి, ఎందుకంటే సూక్ష్మంగా ఉంటాయి. ఈ నాడులు అనేవి పర్ఫెక్ట్గా ఉంటేనే మనము మనకి రేజ్ చేసిన కుండలిని శక్తిని కరెక్ట్గా తీసుకెళ్ళగలం. సో ఈ నాడులు ఫస్ట్ ఇలా పింగళ. ఇలా అని అంటే సో అది లెఫ్ట్ నాస్ట్రిల్ అన్నమాట, దాన్ని చంద్రనాడి అని అంటారు. పింగళ అంటే సూర్యనాడి అంటారు. తర్వాత మధ్యలో ఉన్నది సుషుమ్న. మనకు శ్వాస పీలుస్తుంటే ఏమవుతుందంటే సార్, ఫస్ట్ కొంతసేపు ఎడమ ముక్కు నుంచి పీలుస్తుంటాం, 1 గంట, గంటన్నర. తర్వాత ఆటోమేటిక్గా కుడి నాస్ట్రిల్ నుంచి మారిపోతూ ఉంటాయి. అంటే వితౌట్ నోయింగ్, మనకు తెలియదు అనమాట అది. ఎందుకంటే యాక్చువల్గా పగలు ఎక్కువ సూర్యనాడి యాక్టివ్గా ఉంటుంది పగలు. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ కావాలి, ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ మ్యాక్సిమం ఉండే వాళ్ళందరూ రైట్ హ్యాండెడ్ కాబట్టి, సో రైట్ సైడు సూర్యనాడి ఎక్కువ యాక్టివేట్గా ఉంటుంది. తర్వాత నిద్రపోయేటప్పుడు ఈవినింగ్ టైమ్స్లో చంద్రనాడి ఎక్కువ యాక్టివేట్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం. అంటే పగలంతా కష్టపడుతూ ఉంటాము, ఒక రకమైన ఎనర్జీ తీసుకుంటున్నాము. సో ఈవినింగ్ నైట్లా కష్టపడుతున్నాం, ఒక 20 తీసుకుంటున్నాము. అప్పుడు ఏంటంటే కొన్ని భాగాలు ఇన్యాక్టివ్ ఫేజ్లో ఉంటాయి. అంటే ఎలా అంటారా, సపోజ్ ఎక్కువ పని చేస్తున్నాం సార్, నీకు అలసట వస్తుంది. అలసట అయినప్పుడు కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్. సో నిద్ర ఎక్కువ పోతూ ఉంటాం, అతి నిద్ర కానీ, అతి వర్క్ కానీ, అయితే అతి స్ట్రెస్. ఈ అతి స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే సూర్యనాడి ఎక్కువ యాక్టివేట్ అయింది, చంద్రనాడి తగ్గిపోద్ది. అప్పుడు ఏమవుతుంది, నిద్ర తగ్గిపోద్ది, స్లీప్ డిస్టర్బెన్సెస్, ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు డిప్రెషను, ఈ మన మామూలుగా ఏదన్నా ఉంటారంటే లేజినెస్, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది, ఎక్కువ నిద్రపోతాడు. ఆడికి చంద్రనాడి యాక్టివ్లో ఉంటుంది, సూర్యనాడి ప్రాబ్లంలో ఉంటుంది. అప్పుడు కొన్ని పనులు అతను చేయలేకపోతాడు, అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. సో వీటన్నిటిని మనం ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్సింగ్ ఎప్పుడైందంటే మనం కాన్షియస్గా ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెడుతూ కొన్ని రకాల టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల మనం ఏంటంటే సూర్యనాడిని, చంద్రనాడిని 2 బ్యాలెన్స్ చేస్తే అప్పుడు సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. అంటే ఎప్పుడు మనం ఏంటంటే సుషుమ్న స్టేట్లో ఉండాలి. అది మీ సబ్జెక్ట్లో ఏమంటారు, స్థిత ప్రజ్ఞత అంటారు. ఇప్పుడు మనం యాంగర్ బ్యాలెన్స్డ్ స్టేట్, బ్యాలెన్స్డ్ స్టేట్ రావటం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్లో ఫస్ట్ మనకు కనపడేది ఏంటంటే, అడు అంబానీయో లేదా అదానియో సడన్గా షేర్లు పడిపోతూ ఉంటాయి. మనం ₹1,00,000 స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేసి ఒక 10,000 డిఫరెన్స్ వచ్చేటప్పటికి అమ్మో అయ్యో అంటాం, వాళ్ళకి కోట్లలో డిఫరెన్స్ వచ్చేస్తుంది. బట్ దే డిడ్ నాట్ రెస్పాండ్. ఎందుకంటే వాళ్ళకి పడటం, లెగవటం, ఆ స్థిత ప్రజ్ఞత అలవాటు అయిపోయింది. ఒక్కొక్కసారి మనకి సపోజ్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసింది 1,10,000 అయింది అనుకోండి, నాకు ఇంత వచ్చేసింది అనుకుంటాం. వాళ్ళకి ఏంటంటే కోట్లలో లాభం వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. సో మన టెస్లా షేర్లు విపరీతంగా పెరిగిపోయింది, ఆల్మోస్ట్ 30 to 40% పెరిగింది. సో మరి వాళ్ళు ఎంత ఇచ్చామంటారు. రేపు పొద్దున ట్రంప్ పడిపోయి మళ్ళీ రిపబ్లికన్స్ వచ్చారనుకోండి, సో డెమోక్రాట్స్ వచ్చారనుకోండి, అలానే పడిపోతారు షేర్. అదే పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే ఆ స్థిత ప్రజ్ఞత వాళ్ళకి అలవాటు అయిపోయింది.
అలాగే పొలిటీషియన్స్ గెలుస్తారు, ఓడతారు. ఒకప్పుడు జయగొట్టిన వాళ్ళు ఒకప్పుడు ఇది చేస్తారు. అలాగే మనం వ్యాపారం చేసాం అనుకోండి, కొంచెం ఒకసారి లాభం వచ్చింది, 1 ఇయర్ లాస్ వచ్చింది. లాభం వచ్చినప్పుడు ఏమో ఎంజాయ్ చేస్తారు, నష్టం వచ్చినప్పుడు ఏమో డిప్రెషన్లోకి. ఈ స్థితప్రజ్ఞత అనేది అలవడాలి అంటే మనం నాడులను కంట్రోల్ చేయటం వల్ల, ఇడా నాడి పింగళ నాడి ఈ 2 కంట్రోల్ చేసుకుంటూ సుషుప్తావస్థలో ఎక్కువ ఉండాలి. సుషుప్న నాడిని ఎక్కువ యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సుషుప్న అవస్థలోకి వెళ్ళిపోతాం. దానికి ఒక టెక్నిక్ ఉందండి, మనం అది కొంచెం టైం పట్టింది. ఇప్పుడు మనం ఇలా టెస్ట్ చేసుకున్నాం అనుకోండి, తెలుస్తుంది. సో ఆ టెక్నిక్ ఒకసారి ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టి అన్నాం అనుకోండి, సుషుమ్న అవస్థలో ఉంటాం. ఆ స్టేట్ బ్యాలెన్స్గా ఉంటుంది. అప్పుడు ఏమైందంటే అండి, మనం రైట్ డెసిషన్స్ తీసుకుంటాం, ఎక్కువ ఎమోషన్స్కి వెళ్ళాము. సో తప్పులు జరగవు మా వైపు నుంచి మ్యాక్సిమం. సో ఇవన్నీ జరిగినాయి అనుకోండి, ఒక పిల్లోడు వచ్చాడు, వాడికి సపోజ్ మార్కులు తక్కువ రాలేదు, అయితే నువ్వు చెప్పినట్టు వినలేదు, గబగబా వచ్చేస్తాం. కానీ ఈ యాక్టివిటీ ఏందనుకోండి, ఏమవుతుంది బ్యాలెన్స్గా, నేను ఆ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను అని ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఎంపతి పెరిగిపోద్ది. ఆ రోజు మా నాన్న తిట్టినప్పుడు ఇంకా బాధపడుతుందని నేను అలా తిట్టకూడదు అనుకున్నాను అనుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్. అలానే లాస్ ఎంప్లాయీస్ సరిగ్గా చేయలేదు, సబార్డినేట్, మనం ఇంకో రకంగా ఎన్ని మీకు తెలిసినాయి కదా. ఈ సుషుమ్నాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ స్థిత పరిమిత డెవలప్ అయ్యేటప్పటికి ఐశ్వర్యం అలా మన జీవితంలోకి వస్తూ ఉంటుంది సార్. అందుకని సుషుమ్న స్టేట్లో ఎక్కువ ఉంటానని ట్రై చేయాలి. చాలా సంతోషం. థ్యాంక్ యూ.